మొన్నటి వరకు భారత్పై బెదిరింపులు చేసిన ట్రంప్ ఉన్నట్టుండి స్వరం మార్చారు. బెదిరింపుల నుంచి బేరానికి దిగారు. తాజాగా తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా భారత్ అమెరికా వాణిజ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా భారత్ మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి తన పరిపాలన విభాగం ఇండియాతో చర్చలు కొనసాగిస్తుందన్నారు. ఈ అంశంపై తన మిత్రుడైన భారత ప్రధాని మోడీతో మరికొన్ని వారాల్లోనే మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ చర్చలు రెండు గొప్ప దేశాల మధ్య మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. అయితే రెండో దశ సుంకాల మోతకు సిద్ధమైన ట్రంప్ అకస్మాత్తుగా యూటర్న్ తీసుకోవడానికి గల కారణాలేంటన్నది చర్చనీయాంశంగా మారింది. రష్యాతో చమురు కొనుగోలు నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై పన్నుల భారం మోపేందుకు సిద్ధమయ్యారు. తాను చెప్పింది వినకపోతే అంతకంతకు సుంకాల భారం పెంచుతామని హెచ్చరించారు. ఈ విషయంపై ఇండియాను పదే పదే బెదిరించేందుకు ప్రయత్నించిన ట్రంప్ పాచికలు పారలేదు. ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధమంటూ ప్రధాని మోడీ తేల్చి చెప్పేశారు. చమురు కొనుగోళ్లు దేశ ప్రజల ప్రయోజనాల విషయంలో సార్వభౌమాధికారంగా ఉంటాయని భారత్ క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ ట్రంప్ భారత్పై 50% సుంకాలను విధించారు. అంతేకాదు EU దేశాలకు కూడా భారత్పై పన్నులు మోపాలని సూచించారు. రష్యాతో చమురు కొనుగోళ్లు ఆపేంత వరకు సుంకాల మోత మోగించాలని పేర్కొన్నారు. భారత్ మాత్రం ట్రంప్ వార్నింగ్ను ఖాతరు చేయలేదు. రష్యాకు చమురు ఆదాయం తగ్గించేందుకు అగ్రరాజ్యం అమెరికా భారత్ చైనాపై హెచ్చరికలను దిగింది. ఆ తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ప్రధాని మోడీ ఒకే వేదికపై కలిశారు. అమెరికా నుంచి దూరం పెరగడంతో చైనాతో దౌత్యానికి తెరలిపారు ప్రధాని మోడీ. గాల్వన్ ఘర్షణల అనంతరం తొలిసారి చైనాలో పర్యటించారు. షాంఘై సమ్మిట్లో పాల్గొని పుతిన్, జిన్పింగ్లతో ద్వైపాక్షిక చర్చలు చేశారు. దీనిపై స్పందించిన ట్రంప్ భారత్ చైనా చీకటి వలయంలో చిక్కుకుందని వ్యాఖ్యానించారు. అయితే షాంఘైలో ప్రధాని మోడీ పర్యటనకు బయటకు అక్కసు వెళ్లగక్కిన ట్రంప్లో ఆందోళన నెలకొన్నదని తెలుస్తుంది. రష్యాతో పాటు భారత్ కూడా చైనాకు దగ్గరైతే తమకు ఎఫెక్ట్ తప్పదని భావించిన ట్రంప్ భారత్తో వైరం కంటే స్నేహం మంచిదనే భావనకు వచ్చినట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా ఇటీవల చైనాలో జరిగిన విక్టరీ డే, పెరేడ్ డేలో పుతిన్, జిన్పింగ్, కిమ్ జాంగ్ బున్ ఒకే వేదికపై కనిపించడం కూడా అగ్రరాజ్యానికి కలవరపడ్డారు. అందుకే భారత్ లాంటి బలమైన దేశంతో దోస్తీ కొనసాగించడమే మంచిదనే ఆలోచనలో పడ్డారు ట్రంప్. ఈ నేపథ్యంలోనే వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు సయోధ్య కోసం ప్రయత్నిస్తున్నారు. మోడీతో తానెప్పుడూ స్నేహితుడిననే చెప్పుకొస్తున్నారు. మొత్తానికి దౌత్యంలో భారత్కు సాటి లేదని మరోసారి స్పష్టమైంది. భారత్ ఎత్తుగాళ్లకు ముందు కయ్యానికి కాలు దువ్విన ట్రంప్ నిలవలేకపోయారు. ఇక తెగేదాకా లాగితే ముప్పు తప్పదనే భావనతో మెట్టు దిగారు. వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ దిశగా ఓ అడుగు ముందుకేసి మోడీతో మాట్లాడాలని అనుకుంటున్నట్లు తెలిపారు. దీనికి ప్రధాని మోడీ కూడా సానుకూలంగా స్పందిస్తూ పోస్ట్ చేయడంతో టారిఫ్ వార్కు త్వరలోనే ఎండ్ కార్డ్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.